అమృతం లాంటి చల్లదనం, తేనె లాంటి తీయదనం, ఆరోగ్యాన్ని సమకూర్చే గుణం సీతాఫలం సొంతం. ఖరీదు పెట్టి యాపిల్ కొనలేని పేదలకు సీతాఫలం చౌకలో అంతకు మించి రుచి లభిస్తోంది. 32 రకాల ప్రయోజనాలతో ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా గ్రామీణ పేదలకు, చిరు వ్యాపారులకు ఆదాయ మార్గంగా మారింది. కరువు కాలంలో కర్షకులకు అర్థశకంగా కొంతమేర ఉపశమనం కలిగిస్తున్న అనంత సీతాఫలంపై కథనం. కశ్మీర్లో యాపిల్స్ ఎంత తీయగా ఉంటాయో అనంతపురం జిల్లా పరిసర ప్రాంతాల్లో సహజంగా లభించే సీతాఫలాలు అంతకన్నా మధురంగా ఉంటాయి. రాయదుర్గం, కదిరి, కళ్యాణదుర్గం, ఉరవకొండ, పెనుకొండ, గుత్తి, మడకసిర, కుందుర్పి ప్రాంతాల్లో సీతాఫలం విస్తారంగా పండుతోంది. వీటి కోసం ప్రత్యేక సంరక్షణ చర్యలుండవు, విత్తనాలు వేయరు. కొన్ని మండలాల్లోని కొండ ప్రాంతాల్లో సహజంగానే పంట పండుతోంది. ఏటా ఆగస్టు నెల నుంచి సీతాఫలాల సీజన్ ప్రారంభమై డిసెంబర్, జనవరి వరకు లభిస్తాయి. కొండల్లో, గుట్టల్లో పండేవి కాబట్టి సీతాఫలాల్లో ఎలాంటి క్రిమిసంహారక మందులు గాని, సేంద్రియ ఎరువులు కాని వాడే అవకాశం లేదు. సహజ సిద్ధంగా లభించే ఫలాలకు స్థానికంగానే కాకుండా పొరుగు రాష్ట్రాల్లోనూ పేరుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు కర్ణాటకకు సైతం ఇక్కడి నుంచి సీతాఫలాలు ఎగుమతి చేస్తారు. కరువు కాలంలో సుమారు 3 నెలల పాటు ఉపాధినిస్తున్నాయి. పనులు లేక వలసబాట పట్టే వారికి సీతాఫలం కాస్త ఉపశమనం కలిగిస్తోంది. మొత్తం ఇట్లా కడప, పులివెందుల, పొద్దుటూరులో మొత్తం తీసుకొని పోతారు. ఇక్కడ నుంచి మాకైతే కొండల్లో ఉండేటి కోళ్ళు తినేస్తున్నాయి. అయినా రైతుల దగ్గర కొనుక్కుంటున్నాము, అదేదో అమ్ముకుంటున్నాము. రోడ్డు మీద సార్ 200-250 పడుతుంది సార్. సార్ రేట్ తక్కువ కాయలు ఇవి. వీళ్ళకి మందు గిందు అట్లాంటివి ఏం లేదు. చెట్లలో మాగినవి పచ్చి బాగా అమ్ముకుంటారు. వర్షాలు బాగా పడితే 2 నెలలు 200 మంది 300 మంది బాగా పట్టుకుంటాం. దీనికి మందులు వేయరు సార్. దీనికి అటువంటి పరిస్థితుల్లో వర్షాభావం తక్కువ. ఈ సంవత్సరంలో వర్షాలు బాగా పడితే ఒక 2 నెలలు ఆ మధ్య వస్తూ ఉంటాయి. 2 నెలలు వస్తుంటే రైతులు కూడా కొంతమంది బయట నుంచి ఇంటికి వచ్చేవాళ్ళు, కొంతమంది ఇక్కడ పొలాల గట్ల పైన కొనుక్కొని వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ రోడ్ల పైన పెట్టుకొని కాయ బట్టి భలే ఇదిగా టేస్ట్ అట్లే ఉంటుంది. మందులు వేయరు కాబట్టి ఆటోమేటిక్గా తీసుకునే పోతుంటారు. పక్కానికి వచ్చినప్పుడు ఒకే రోజుకు మాగే కాయ కూడా ఉంటుంది. లేదంటే 2-3 రోజుల లోపల మాగుతాయి. ఈ ఏడాది నెలకొన్న కరువు అన్ని పంటలపై చూపినట్లే సీతాఫలంపైనా పడింది. తీవ్ర వర్షాభావంతో కొండ ప్రాంతాల్లో చినుకు రాలక కాయలు సరిగా కనిపించడం లేదు. గతేడాదితో పోలిస్తే సగం పంట కూడా దక్కలేదని రైతులు చెబుతున్నారు. రాయదుర్గ ప్రాంతంలో 1000 కుటుంబాలు వీటిపైనే ఆధారపడ్డాయి. ఆశించినంత దిగుబడి లేకపోవడంతో నష్టం వస్తుందని స్థానికులు చెబుతున్నారు. 2016లో వర్షం చాలా తక్కువ ఉండడం వల్ల సీతాఫలం సక్రమంగా రాలేదు. ప్రతి సంవత్సరం 3 నెలల పాటు ఈ ఉపాధి ఉండేది. ఇక్కడ నుంచి దాదాపు కర్ణాటక, చಳ್ಳకెర, చిత్రదుర్గం, బళ్ళారి ఈ ప్రాంతాలకు, శివమొగ్గ ఈ ప్రాంతాలకు చాలా వెళ్ళేవి. గురువారం సంత రోజు అయితే కూరగాయలకు వ్యాపారం లేనంత దీనికి వ్యాపారం ఉండేది. అది కాక రేట్లు కానీ చాలా పై స్థాయికి వెళ్ళినాయి. ఈ సీతాఫలం గురించి చాలా బీదోళ్ళు బతికేవాళ్ళు. ఈ తూరి వర్షం రాలేని వల్ల ఒక దినానికి 100 గంపలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు 10 గంపలు కూడా రావడం లేదు. ఇట దీంతో పాటు రైతులు కూడా పక్కల కొండలు తీసుకొని వచ్చి అమ్ముకొని వాళ్ళు జీవనం చేసేవాళ్ళు. అయినా ఈ తూరి మాత్రం వర్షం లేక పంటలు పోయినవి, మళ్ళీ సీతాఫలం పోయింది. అన్ని రకాలుగా రైతుకు దెబ్బ. సీతాఫలంకు గిరాకీ ఉన్న నేపథ్యంలో ఉన్న పంటను విక్రయించుకునేందుకు కూలీలు పోటీ పడుతున్నారు.